ఈ రోజు మా ఇంట్లో పెద్దలకి బియ్యం ఇచ్చిండ్రన్నమాట. బియ్యం ఇచ్చాడంటే తెలుసా, తెలంగాణ వాళ్ళందరికీ తెలిసే ఉంటది. పెద్దల మాసకి పెద్దలకి అంటే చనిపోయిన వాళ్ళందరికీ బియ్యం చాలా మందికి తెలిసే ఉంటది. బియ్యం ఇచ్చుడులో అన్ని టైప్స్ ఆఫ్ అన్ని ఐటమ్స్ ని పెట్టుకుని వెళ్ళి పంతుల దగ్గర గుళ్ళో బియ్యం సమర్పించుకుంటారన్నమాట చనిపోయిన వాళ్ళు. కొందరు పెద్దల మాసకి ఇచ్చుకుంటే, కొందరు వాళ్ళు చనిపోయిన రోజే ఇచ్చుకుంటారు. ఇలా ఇచ్చుకున్న తర్వాత వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కొంచెం ఫుడ్ పెట్టేస్తారు. ఆ తర్వాత తెలిసిన నలుగురిని ఇంటికి ఇన్వైట్ చేసి వాళ్ళతోటి చేయి కడిగి పియాలన్నట్టు ఫుడ్ పెడతారన్నమాట. నాకు ఎవరైనా చనిపోయినప్పుడు ఇలా చేసినా, లేకపోతే బియ్యం ఇచ్చుకోవడము, మాషికాలు, తద్దినాలు ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళే ఏమనిపించింది అంటే, ఫస్ట్ థింగ్ ఐ రెస్పెక్ట్ అవర్ కల్చర్. 100% నేను రెస్పెక్ట్ చేస్తాను. కొంతమంది బతికున్న మనిషికి ఒక పూట తిండి పెట్టడానికి ముందుకు రారు, కానీ ఇలా చనిపోయినప్పుడు పిట్టకు పెట్టడం అని, లేకపోతే ఇవ్వని అవని వాళ్ళకి ఇష్టమైన కూరలు తీసుకొచ్చి పెట్టడము అవన్నీ చేస్తూ ఉంటారు. చనిపోయిన మనిషికి పంచభక్ష పరమాన్నాలు పెట్టే ఈ మనుషులు ఆ మనిషి బతుకున్నప్పుడు ఒక పూట అన్నం పెట్టడము, లేకపోతే వాళ్ళని దగ్గరుండి చూసుకోవడము చేస్తే అది యూస్ఫుల్ గా ఉంటది కదా. ఒక సాంప్రదాయానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ అనేది మనిషికి, మనిషి ప్రాణానికి ఇస్తే బాగుంటది అనేది నా ఫీలింగ్. అసలు ఒక మనిషి పుట్టాకే ఈ సాంప్రదాయాలు, పద్ధతులు, అలవాట్లన్నీ పుట్టాయి. ఆ మనిషిని పక్కన పెట్టేసి వీటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం.